హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణమంగ. సో ఇవాళ వచ్చేసి మేము యాదగిరి గుట్టలో ఉన్న లోటస్ టెంపుల్కి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. ఇంత మంచిగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. ఇక్కడ చూస్తున్నారు కదా, తలపైన కృష్ణుని ఎత్తుకొని నడుస్తున్నారు. ఇక్కడ రాముడు ఉన్నాడు. సో ఇక్కడ రాముడు కృష్ణుని ఎత్తుకుని పైన. సో నెక్స్ట్ ఎట్లా చూపి. నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడు చిన్నగా శివుడి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు అండ్ ఇక్కడ క్రొకడైల్ అండ్ ఎలిఫెంట్, కృష్ణుడు రాముడు. నెక్స్ట్ ఇది కృష్ణుడు తాండవం చేస్తున్నట్టు. అక్కడ జలకన్యలు ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దేవత. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ సైడ్ ఉంది. ఇక్కడ సైడ్ కొన్ని ఉన్నాయి, దాన్ని ఇది ఒక గుహలా ఉందని. ఇది వచ్చేసి యాక్చువల్లీ ఒక గుహ లెక్క ఉంది మొత్తం. ఫస్ట్ టైం చూస్తే నాకు భయం వేసింది. మొత్తం పైన ఉన్నాయి, ఇంకా పైకి ఎక్కాలి. ఇది వచ్చేసి దేవతలు ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ దాన్ని చూద్దాం. ఇక్కడ పబ్లిక్ అయితే మంచిగా వస్తారు. ఇక్కడ వచ్చేసి స్నేక్ ఉంది మొత్తం. ఇదంతా స్నేకే, పెద్ద పాము. ఇక్కడ కొంతమంది దేవతలు, నాగపాము ఇక్కడ ఉన్నారు. నాగపాములు ఉన్నాయి ఇక్కడ పైన. వదిలేసి ఇప్పుడు ఇక్కడ నెల్లిలో కూడా చెల్లె కూడా చూపిస్తుంది మీకు కొన్ని పిక్స్. దాన్ని ఇదైతే చాలా పెద్ద పెద్ద పాము దోకలేస్తుంది. నాకైతే ఇవన్నీ చూస్తే మస్తు భయం అవుతుంది. ఇవన్నీ విగ్రహాలు నిజంగా ఉంటాయి. సో ఇక్కడ అక్కడ ఒక చిన్న గృహ ఉంటుంది. సో ఇక ముందుకు వెళ్తే ఒక చిన్న గృహ కనిపిస్తుంది అక్కడ మీకు. ఆ గృహలోకి వెళ్దాం మనం ఇప్పుడు. ఈ స్నేక్ అయితే ఇక్కడ హెడ్ అయింది. మనం ఫస్ట్లో చూసినప్పుడు అంటే మళ్ళీ ఇప్పటికి ఇక్కడికి ఎండ్ అయింది ఆ స్నేక్ అక్కడ కార్నర్కి. ఇప్పుడు రండి ముంగడికి వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ముంగడికి వెళ్ళాలి. ఇటు నోరే ఇటు నో ఏం లేవు. సో దాన్ని ఇప్పుడు వెళ్దాం. వావ్ అని గట్టిగా చాలా బాగుంది. మనం ముందు చూసాం కదా, అది కింద చూపించాం కదా, అదిదే. సో ఇప్పుడు మనము ఇవి చూద్దాము. ఇక్కడ మనం చూస్తాము, ఇవి కూడా చూస్తాం కాబట్టి ఇప్పుడు అక్కడ సైడ్ చూద్దాం రండి. ఇక్కడ ఒక పాముని వీళ్ళంతా పట్టుకుంటున్నట్టు ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసి అందరి అన్ని స్టెప్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడైతే శివుడు ఇక్కడ లెక్క ఒక ఆమె ఉంది. ఇక్కడ పైన శివుడు పైన ఉన్న పైన శివుడు చుట్టూ పాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపి. ఇక్కడ నాలుగు తెలుస్తున్నట్టు ఒక పిక్. ఇక్కడ కృష్ణుడు రాముడు, ఇక్కడ రావణాసుడు. అండ్ ఇక్కడ హనుమంతుడు విత్ క్రొకడైల్. కింద క్రొకడైల్ ఉంది, పైన హనుమంతుడు. అక్కడ ఎవరో కూర్చున్నారు. అక్కడ ఒక బుద్ధుడు కూర్చున్నాడు, కనిపిస్తున్నారా? సో నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ సైడ్కి వెళ్దాం రండి. ఇక్కడ సైడ్ ఇంకేమైనా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఏమి లేవు. అక్కడ
ఇక్కడ సైడ్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. సో ఇక్కడ అమ్మ కొంచెం ఇది చూపి. సో ఇక్కడ అండ్ మనం చూస్తాం కదా శివుడు కూర్చున్నట్టు. ఇక్కడ శివుడు కూర్చుంది కదా, శివుడు వచ్చేసి తాబేలు పైన కూర్చుండు. ఇప్పుడు ఇక్కడ సైడ్కి వస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి కింద తాబేలు పైన కూర్చుండు అండ్ పాము వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం రండి. ఇక్కడ శివుడికి పార్వతీదేవి పువ్వు పెడుతున్నట్టు ఉంది. చెప్పు. సో ఇప్పుడు ఇక్కడ శివుడికి పార్వతీదేవి పువ్వు పెడుతుంది. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ పైన దేవత కూర్చొని ఇంద్రుడు ఉన్నారు. నెక్స్ట్ ఇది రాముడు ఉన్నాడు అండ్ స్నేక్ కూడా ఉంది పైన. ఇక్కడ బాణంలో ఇది టెంపుల్ లెక్క ఉంది చిన్నగా. నెక్స్ట్కి వెళ్దాం రండి. ఇక్కడ వచ్చేసి ఇద్దరు చూపి. ఇక్కడ బ్లడ్ని కట్ చేసినట్టు మెడ కట్ చేసినట్టు బ్లడ్ కాడుతుంది అండ్ తీసుకున్నట్టు వరహార ఇక్కడ రూపం. వరహార రూపం ఉంది. అండ్ నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ కూడా వరహ రూపం ఉంది. ఇక్కడ నెక్స్ట్ కంప్లీట్ ఇది కంప్లీట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి లైక్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ప్లీజ్ మా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకొన్నే ముంగట మమ్మీ వద్దాను ఇంకున్నాయి.